సో మీరు బెట్టింగ్ యాప్స్ గురించి వినే ఉంటారు, లేదా లేదా మీరు యూజ్ చేసి ఉంటారు, లేకపోతే మీరే ఆడి ఉంటారు. బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అండ్ మనకి పేమెంట్స్ వస్తాయి కదా, ఆ పేమెంట్స్ వచ్చినా లేకపోయినా ఆ పేమెంట్ అంటే ఆ డబ్బులు పోయినా ఇల్లీగల్. అండ్ మన ఇండియాలో ఎలా రన్ చేస్తున్నారంటే మన ఇండియాలో ఎలా రన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోకి మీకు ఖచ్చితంగా 1000 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను, మీరు కంప్లీట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్తే, ఒక బ్రాంచ్ ఆఫ్ డెవలపర్స్ని ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఈ బ్రాంచ్కి ఒక డెవలపర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్గా ఒక యాప్కి హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తే ఎలా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారు, అసలు ఈ యాప్ మీ దాకా ఎలా వస్తాయి అనేది క్లియర్గా చెప్తా. స్టార్ట్ చేయడానికి 50,000 నుండి 60,000 కావాలి, వీళ్ళు డెవలపర్స్కి ఇచ్చుకోవాలి. సో టాప్ డెవలపర్స్ని పట్టుకుంటారు. సపోజ్ ఈ వెబ్సైట్ని పూర్తిగా హ్యాండిల్ చేస్తారు, ఇంక్లూడింగ్ పేమెంట్తో సహా అన్నీ వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ దాంట్లో మనం గేమ్స్ అయితే ఆడతాం. అన్న రాకెట్ ఉంటుంది, అది పైకి పోతూ ఉంటుంది, డబ్బులు పెట్టా స్పీడ్గా పోతుంది. అందరూ కదా అవ్వాలని అంటున్నారు మాట. గేమ్స్ ఎవరు తయారు చేస్తారంటే ఈ గేమ్స్ అనేది జైపూర్, ఢిల్లీ, రాజస్థాన్, నయోడా ఇలాంటి ప్లేసెస్లో టాప్ డెవలపర్స్ ఉంటారు మాట. వాళ్ళు ఈ గేమ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ వెబ్సైట్లో పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో, వాళ్ళు క్రియేట్ చేసిన వెబ్సైట్లో పెట్టుకుంటారు. దాన్ని మెయింటైన్ చేయడానికి డెవలపర్స్ ఉంటారు. కొన్ని గేమ్స్ కూడా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు తయారు చేసుకుంటారు. ఈ గేమ్స్ని మ్యాక్సిమం 100% ఆల్గోరిథంన వర్క్ అవుతాయి మాట. సో ఈ ఆల్గోరిథంని క్రాక్ చేయగలనుకుంటే మీరు కూడా చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఇలా చేయమని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇలా చేసి డబ్బులు సంపాదిస్తారు అని చెప్తున్నాను. సో వీళ్ళు ఈ గేమ్స్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళ వెబ్సైట్లో పెడతారు. సో దీన్ని టెస్ట్ చేస్తారు, టెస్టింగ్కి పంపించిన తర్వాత ఆ గేమ్స్ నేమ్, అంటే ఆ గేమ్స్కి వీళ్ళు క్రియేట్ చేసిన గేమ్స్కి కొన్ని నేమ్స్ పెడతారు. అలాగా కొన్ని గేమ్స్ క్రికెట్ లాంటి అలాగే ఎలా నేమ్స్ ఉంటాయో వీటిలో కూడా అలాగే నేమ్స్ అయితే పెడతారు. వీళ్ళకి మార్కెటింగ్ డబ్బులు ఎలా వస్తాయి అంటే వీళ్ళకి మార్కెటింగ్ అనేది వీళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళకి డబ్బులు ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని ప్లేసెస్లో ఇండియాలో మొత్తంగా మాఫియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళకి దీని గురించి తెలిస్తే షాక్ అయితే అవుతారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారో, డబ్బులు ఎలా విత్డ్రా చేస్తారంటే వీళ్ళు వెనకాల పెద్ద మాఫియా ఉంటుంది మాట. ఈ మాఫియా ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఎగ్జాంపుల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి గేమ్స్ ఆడాలంటే స్కాన్ చేసో మన ఫోన్పేనో యూపీఐనో స్కాన్ చేసి వాళ్ళ దాంట్లో డబ్బులు వేయాలంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదా ఒక ఫోన్ నెంబర్ కావాలి. ఇవి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రౌండ్ ఇండియా అంతా తిరుగుతారు, వాళ్ళ పని ఇది మాట. ఎగ్జాంపుల్గా వెస్ట్ బెంగాల్లో ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు లోకల్ పీపుల్స్ని పట్టుకుంటారు ఫ్రెండ్స్. అంటే అక్కడ ఉండే కొంతమంది పీపుల్స్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు మీద, అంటే వాళ్ళ పేరు మీద ఒక ఫోన్ నెంబర్ని తీస్తారు. దానికి ఒక పేమెంట్ అకౌంట్ లేదా మర్చెంట్ అకౌంట్ లేదా బ్యాంక్స్ ఉంటాయి కదా, అలా క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ని తీసి ఇస్తారంటే వాళ్ళకు కూడా క్లియర్గా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మంచి రిసిప్ట్ మొత్తం రాస్తారు. అంటే పాస్పోర్ట్, ఐడియా అలాంటివి అన్నీ రిసిప్ట్ మీద రాసి వాళ్ళకి మొత్తం రాస్తారంట.
365 డేస్ వాళ్ళ పని ఇదే. ఎవరికి వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో సిమ్ కార్డులు ఇచ్చుకుంటూ పోతారు. సో ఇలా సిమ్ కార్డ్స్ వస్తుంటాయి కదా. సిమ్ కార్డ్ ఎగ్జాంపుల్గా ఉత్తరప్రదేశ్ నుంచి సిమ్ కార్డ్ నా దగ్గరికి వచ్చింది, నాకు బెట్టింగ్ యాప్ ఉంది అని అనుకోండి. బెట్టింగ్ యాప్లో ఆ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో లాగిన్ అవుతాం కదా. లాగిన్ అయిన తర్వాత అక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మీకు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కింద కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇది ఒకసారి గమనించండి. మీరు బెట్టింగ్ యాప్లో మీరు బెట్టింగ్ పెట్టి ఏదో ఒకటి ఆడే ఉంటారు, మీరు మనీ వేస్తారు కదా. అక్కడ ఒక స్కానర్ అయితే ఉంటుంది, లేదా ఒక క్యూఆర్ కోడ్, క్యూఆర్ కోడ్ అయినా మనకు అక్కడైతే కనిపిస్తుంది. మనీ వేస్తారంటే ఆ స్కానర్ కోడ్ ద్వారా మనం మనీ వేస్తాం. ప్రతిసారి ఒకే క్యూఆర్ కోడ్, ఒకే యూపీఐ అక్కడ ఉండదు. అంటే అక్కడ ఒకే క్యూఆర్ కోడ్, ఒకే యూపీఐ అనేది మనకి అక్కడ ఎప్పుడు కనపడదు. సో ఆ ఫోన్ నెంబర్ వాళ్ళకి వస్తాయి, ఫోన్ నెంబర్ అనేది వీళ్ళ దగ్గర పెట్టుకొని మొత్తం యాక్టివేట్ చేస్తారు. అంటే ఫోన్ నెంబర్ని క్యూఆర్ కోడ్ వాళ్ళ వెబ్సైట్లో ఎలా కనిపిస్తుందంటే, ఈ క్యూఆర్ కోడ్కి డబ్బులు పడుతూ ఉంటాయి. మనం ఏమి చేసి అలాగే బెట్టింగ్ యాప్లో మనీ పెట్టి పోగొట్టుకుంటాం. అంటే బెట్టింగ్ యాప్లో మనం బెట్టింగ్ ఆడి మనీ పోగొట్టుకుంటాం. మీరు దయచేసి అసలు ఆ బెట్టింగ్ యాప్ జోలికైతే వెళ్ళకండి. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన మీరు ఆ బెట్టింగ్ యాప్స్ని వాడకండి. ఆ యాప్స్ ఒకవేళ మీరు మనీ ఫ్రీగా ఇస్తానన్నా అసలు ఆ లింక్స్ అనేది క్లిక్ చేయకండి. బెట్టింగ్ యాప్స్లోకి అనేది మీరు ఆడకండి, మీ మొబైల్ ఇన్స్టాల్ చేయకండి. ఫ్రీగా మనీ ఇస్తే ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళకి మీరు ఆడితే వాళ్ళకి ఇంకెంత అమౌంట్ వస్తుందో మీరు ఆలోచించండి. దీనివలన మీరు బెట్టింగ్ యాప్స్ జోలికైతే వెళ్ళకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బెట్టింగ్ యాప్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చిందైతే అనుకుంటున్నాను. ఈ వీడియో